హైదరాబాద్ నడిబొడ్డున స్వయంభుగా వెలిసిన అమ్మవారి టెంపుల్ గురించి ఈరోజు తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు మనం వచ్చేసాం హైదరాబాద్లో చాలా ఫేమస్ మరియు యూనిక్ టెంపుల్ మల్కంపేట శ్రీ ఎల్లమ్మ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క హిస్టరీలోకి వెళ్తే సుమారు 700 సంవత్సరాల క్రితం ఒక రైతు తన పొలంలో బావి తవ్వుతుండగా ఒక పెద్ద రాయి అడ్డుగా వచ్చింది. ఆ రాయిని బయటకు తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా అది కదలటం లేదు. తర్వాత ఊరు జనాలను పిలిచి చూడగా అది మామూలు రాయి కాదు అని, సాక్షాత్తు ఎల్లమ్మ తల్లి స్వయంభు స్వరూపం అని గుర్తించారు అంట. అప్పుడు ఈ చోటనే అమ్మవారికి గుడి నిర్మించారు. టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే అమ్మవారి విగ్రహం భూమి సర్ఫేస్‌కి అరౌండ్ 10 ఫీట్స్ కింద ఉంటుంది. దర్శనం కోసం మనం స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి. అమ్మవారి దర్శనం చేస్తుంటే నిజం చెప్పాలి అంటే ఒక యూనిక్ మరియు పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతాం. సండే మరియు ట్యూస్‌డే రోజుల్లో ఈ టెంపుల్‌లో చాలా రష్‌గా ఉంటుంది. జాతరలాగా భక్తులు వస్తారు. ఇంకా బోనాల సమయంలో మాత్రం ఈ టెంపుల్ చాలా గ్రాండ్‌గా భక్తితో నిండిపోయి ఉంటుంది. ఈ టెంపుల్‌లో ఎల్లమ్మ తల్లితో పాటు పోచమ్మ మరియు నాగమ్మ దేవతలు కూడా దర్శనమిస్తారు. హైదరాబాద్ సెంటర్‌లో ఉన్నా కానీ ఈ టెంపుల్ లోపల అడుగు పెట్టగానే ఒక పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ మనకి అనిపిస్తుంది. ఈ టెంపుల్‌కి వెళ్ళడానికి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి అమీర్పేట్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుండి ఆటోలో అరౌండ్ 5 మినిట్స్‌లో టెంపుల్‌కి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ టైం ఈ టెంపుల్‌ని ఎవరితో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. ఇలాంటి హైదరాబాద్ హిడెన్ టెంపుల్స్ మరియు పవర్‌ఫుల్ ప్లేసెస్ కోసం ఫాలో చేయండి.